తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది తెలంగాణ విద్యార్థులు, ప్రాణాలు అర్పించింది విద్యార్థులు. మేమందరం పోరాటం చేసి జైల్లోకి పోయింది వీళ్ళ భవిష్యత్తు గురించి. ఇలా 12,50,000 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక, ఫర్దర్ చదువులకు పోలేక, ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అప్లై చేయలేక, సర్టిఫికెట్ తీసుకోలేక నానా అవస్థలు పడతా ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. సరే, కొత్త ప్రభుత్వం కదా, మేము కామున్నాం, మేమేమన్నా మాట్లాడితే రాజకీయం అని మాట్లాడతారు. ఇక్కడ ఏమి రాజకీయం లేదు. రాజకీయాలన్నీ పక్కకు పెట్టి వీళ్ళ భవిష్యత్తు గురించే మేము మాట్లాడుతూ ఉన్నాం. 12,50,000 మంది విద్యార్థులకు అగమ్య గోచరంగా అయినటువంటి పరిస్థితి. ఇది రాజకీయం అవుతుందా? ఎవడైనా ఇది రాజకీయం అంటే ఇక్కడ వచ్చి మాట్లాడమని చెప్పండి. అమరవీర స్తూపం దగ్గర వచ్చి 12,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా బి ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్ ఈ విద్యార్థులందరికీ కాలేజీలో బంద్ అయితే అది రాజకీయం అవుతా? 12,000 కోట్ల బకాయిలు పెట్టి ఇవాళ కాలేజ్ యాజమాన్యం కిరాయి ఎట్లా కట్టుకుంటుంది? కరెంట్ బిల్ ఎట్లా కడతారు? ఇవాళ కాలేజ్ బంద్ అయినాయి. మా పిల్లలందరూ కూడా ఇంకా 10 రోజులు అయితే చదువు మర్చిపోతారు. దీనికి ఎవరు బాధ్యులు అవుతారు? బిల్లులు చెల్లించడానికి జూన్లో కమిటీ వేసింది. 3 మంత్రులు, మరి ఫైనాన్స్ సెక్రటరీ, 3 మంత్రులు చేయండి, మళ్ళీ ఒక కమిటీ వేసింది. ఇవాళ కనీసం ప్రభుత్వానికి సిగ్గు శరం ఉందా? 3 మంత్రులు, ఒక డిప్యూటీ సీఎం తీర్చని కమిటీ ఇవాళ కోదండరాం కమిటీ తీరుస్తుందా? కోదండరాం గారు ఏదో ఫైనాన్స్ మినిస్టరా? లేకపోతే మొత్తం ఫైనాన్స్ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పినరా? ఆయన ఓకే అన్నోనికే బిల్లు ఇవ్వమని, ఆయన ఓకే అన్నోనికే టోకన్ ఇవ్వమని చెప్పిండ్రా? చెప్పండి. టోకన్లు ఇవ్వడానికి కమిటీ న్యాయమయ్యేది? టోకన్లు ఇచ్చిండ్రు, కాంట్రాక్టర్లు కూడా మరి కమిటీ వేసిండ్రా? ఎవరెవరికి ఏం బిల్లు చెల్లించాలని కమిటీ వేసిండ్రా? మీ కాంట్రాక్టర్లకు కమిటీ లేదు, కానీ మా విద్యార్థులు ఇచ్చే ఫీజు రియంబర్స్ కమిటీయా? టోకన్లు ఇచ్చి టోకన్ నెంబర్లు ఇవ్వడానికి 1 సెకండ్లో బటన్ ఎత్తితే అక్కడ టోకన్ పాస్ అయిపోతుంది బ్యాంకులో. అలాంటి సిస్టమ్ ఉంది. అలాంటి సిస్టానికి మళ్ళీ మీరు టోకన్లను పాస్ చేయడానికి కమిటీ వేస్తారా? అంటే మంత్రులే ఏం చేయండి, మంత్రులు మీకు అంది వీళ్ళు చేస్తారా? ముఖ్యమంత్రి పోయేయాలి కదా, మంత్రులు చేయలేరు, చేత కాదని ముఖ్యమంత్రి అధ్యక్షతన కమిటీ వేసుకొని మాట్లాడాలి కదా. మా విద్యార్థి సంఘాలను పిలుచుకొని చెప్పాలి కదా ఎప్పుడు ఇస్తారు అని. వెంటనే కమిటీలు కాదు ఇక్కడ, వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి. విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి. 4 లక్షల మంది ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రైవేట్ కళాశాల పనిచేసే వాళ్ళకు 9 నెలల నుంచి కిరాయి కట్టలేక, వాళ్ళ పిల్లలను చదివించలేక, పాల బిల్లు, కరెంటు బిల్లు కట్టలేక తండ్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా సగం మంది, 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే 4 లక్షల మంది ప్రైవేట్ కాలేజీలే జీతాలు ఇచ్చి బతికిస్తూ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. కర్ణాటక, మహారాష్ట్రలో చదువుకునే కాలేజీలు ఇక్కడనే కాలేజీలు పెట్టిన మా వాళ్ళు వచ్చి. మరి ఎట్లా బతకాలి? కాలేజీ యజమాన్యం ఎట్లా బతకాలి? మా పిల్లలు భవిష్యత్తు ఎట్లా కావాలి? మీరు 1 2 రోజులలో చెల్లించకుంటే రేపు మా విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడదాం. అన్ని విద్యార్థి సంఘాలను పిలుస్తాం. రేపు ఏం చేయాలో భవిష్యత్ కార్యాచరణ మేము రేపు ప్రకటిస్తాం. వెంటనే మీరు బిల్లులు చెల్లించకుండా కమిటీల పేరు మీద కాలయాపన చేస్తే ఊరుకోం, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. అన్ని పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను మేము కలుస్తాం. ఇది పద్ధతేనా అని, దీనికి ఒక కమిటీ వేయడం సిగ్గుచేట కాదా అని అడుగుతాం. మేము దీనిలో రాజకీయం ఏం లేదు. ఎవడైనా రాజకీయం అంటే తెలివి తక్కువ పని. 12,50,000 మంది ఇలా కాలేజీలు బంద్ చేస్తే చూస్తూ ఊరుకుంటారా? వేరే దేశంలో అయితే వెంటాడతారు, తిరగబడతారు. గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు అనుకుంటే మరో శ్రీలంక అవుతుంది, మరో నేపాల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. విద్యార్థులకు ఇట్లా కోపం వచ్చిందంటే ఎవడు ఆపలేడు. తెలంగాణలో కూడా విద్యార్థులు ఎప్పుడైతే బయటకు వచ్చిండ్రో అప్పుడే తెలంగాణ వచ్చింది. వెంటనే చెల్లించాలి. కమిటీల పేరు కాలమే
తగదది. ముఖ్యమంత్రి గారు జోక్యం కలిగించుకోవాలి, చీఫ్ సెక్రటరీ జోక్యం కలిగించుకొని యజమానితో మాట్లాడాలి. ఇక వారం రోజులు అయితే మా పిల్లలకు చదువులు బంద్ చేసిన తర్వాత బయట ఏం చేస్తారు? ఇక విద్యార్థులు అందరూ కలిస్తే 12,50,000 మంది అనుకుంటే వాళ్ళు సెక్రటరియట్కి వస్తే ఎవడైనా ఆపగలుగుతాడా చెప్పండి? చదువుకున్న ఉద్యోగాలు లేక కంపెనీలు వస్తలేవు, కంపెనీలు అందరూ పోతా ఉన్నాయి. రైతుల వ్యవసాయం మొత్తం అగమ్య గోచరం అవుతా ఉంది. కానీ మీరు ఏం చేసినా ఏమి ఇవ్వకపోయినా ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం ఇవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. తెలంగాణ కన్నా ఇంకా పెద్ద ఉద్యమాన్ని దీన్ని సృష్టిస్తామని చెప్పి అన్ని విద్యార్థి సంఘ నాయకులని ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరిని కలుపుకొని కలిసికట్టుగా రామకృష్ణ గారు ఆధ్వర్యంలో, మరి మా బీ సంఘాల ఆధ్వర్యంలో, మిగతా నాయకుల ఆధ్వర్యంలో, మా కృష్ణన్న గాని, మా బుద్ధకృష్ణ అన్న గాని, మా మిగతా నాయకులు గాని ప్రజల గురించి ఆర్నిశాలు కొట్లాడే వాళ్ళు, తన జీవితాలని త్యాగం చేసి ఈ వర్గాల గురించి ఆలోచన చేసే వాళ్ళని కలుపుకొని ముందు తీసుకెళ్తాం. మేము ఆయల్లా కొట్లాడింది ఈ పిల్లల గురించే. కనీసం పోయిన జీవితాలన్నీ పోయినాయి, భవిష్యత్ జీవితాలన్నా బాగుండాలని మేము అందరం కూడా కొట్లాడడం జరిగింది. తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థులను ఆగం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోమని హెచ్చరిస్తూ వెంటనే ఆ టోకన్లు ఇష్యూ చేయాలి. మిగతా బిల్లులు ఎప్పుడు ఇస్తారో యజమానులతో మాట్లాడి భవిష్యత్తులో ఒక్క రోజు కూడా కాలేజీ వల్ల బంద్ కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.